సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు మన భీమవరం విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ ప్రాంగణంలో మన స్కూల్ పిల్లలు, ముఖ్యంగా విష్ణు స్కూల్ పిల్లలందరూ కలిసి సంక్రాంతి సంబరాలు మొదలుపెట్టారు. మీరు ఇవాళ ఈ క్యాంపస్ లో చూస్తే అచ్చమైన మన ఆంధ్ర గోదావరి జిల్లాలో పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఒక ఇల్లు కట్టారు అక్కడ మట్టితో, అదేవిధంగా రచ్చబండ, అదేవిధంగా మన చిన్నప్పుడు మర్చిపోయిన ఆటలు అవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. మన పిండి వంటలు ఇవన్నీ కూడా ఏంటంటే మా చిన్నప్పుడు ఎప్పుడో చూసాం, ఈ మధ్యకాలంలో మేము చూడలేదు. సో డెఫినెట్ గా ఏంటంటే ఈ రోజు ఉన్న యూత్ కి మన రూట్స్, మన మూలాలు, మన సంస్కృతి, మన భాష, మన కల్చర్ మర్చిపోకూడదు. సో ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే అప్పుడప్పుడు మనం వీళ్ళకి ఇది కనుక మనం చూపించగలిగితే వాళ్ళ రూట్స్ తో కూడా కనెక్ట్ అవుతారు. అండ్ చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఒక మంచి పండుగ వాతావరణం. అదే కాకుండా చాలా మంది ఇక్కడ చూస్తే హైదరాబాద్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళ బంధువులు కానీ చుట్టాలు కానీ. ఇది మంచి టైం ఫ్యామిలీస్ అందరూ కలుసుకోవటానికి. అండ్ చాలా సంతోషంగా ఉంది, ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. ఏర్పాటు చేయడం గల కారణం మెయిన్ ఏంటంటే ఒకటి మన సాంప్రదాయాలు, మన కల్చరు. ఇదే మాకు అనిపించేది ఏంటంటే సంక్రాంతి ఈ 3-4 రోజులు వాళ్ళు కనుక అందరూ కలిసి గడిపితే కొంచెం కల్చర్ మర్చిపోరు. ఎందుకంటే ఇవాళ యువత ఎలా ఉన్నారంటే, యువతే కాదు ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా ఎక్కువ మొబైల్ ఫోన్స్ లోనే, డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో ఉండి తర్వాత బ్లైండ్ గా మన వెస్టర్న్ కంట్రీస్ లో జరిగేదంతా కాపీ చేస్తాం. ఇప్పుడు మనం తినే ఫుడ్ కానీ, మనం మాట్లాడే భాష కానీ, మన ఆలోచన విధానం, మన లైఫ్ స్టైల్స్, ఇవన్నీ కూడా మన డైరెక్ట్ గా వెస్టర్న్ మీడియా, మన వెస్టర్న్ కంట్రీస్ కాపీ పడుతున్నాం. కానీ అది డెఫినెట్ గా టెక్నాలజీ అడాప్ట్ చేయాలి. కానీ మన ఇండియన్ కల్చరు, ఎస్పెషలీ మన తెలుగు కల్చరు చాలా గొప్పది. అది ఏంటంటే మనం దాన్ని అప్పుడప్పుడు ఇలా చేయకపోతే మనం దాన్ని ప్రొటెక్ట్ చేయలేము. సో అది ముఖ్య కారణం ఇక్కడ పెట్టడానికి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి తీసుకొస్తే వాళ్ళకి అసలు వరి ఎలా పండుతుంది, బియ్యం ఎలా వస్తుందో కూడా తెలియదు వాళ్ళకి. షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది, షుగర్ కేన్ ఎలా పండిస్తారు, లేకపోతే వాళ్ళు తినే ఫిష్ కానీ ఎక్కడి నుంచి వస్తుంది. సో అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. వివరించబడుతుంది. అయితే రోజు గోదాదేవి కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు. గోదాదేవి యొక్క భక్తికి నిదర్శనంగా శ్రీరంగనాథంలో ఐక్యం అవ్వటం గోదాదేవి కళ్యాణ ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ కళ్యాణాన్ని బట్టి మనం గోదాదేవి రచించిన 30 పాసుల గురించి కూడా తెలుసుకోవచ్చు. అలాగే విష్ణు చిత్తుడి యొక్క భక్తి స్వరూపాన్ని కూడా మనం గమనించవచ్చు. బీవీరాజు కాలేజీలో ఈ సంక్రాంతి సంబరాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. మా చైర్మన్ సార్ బీవీరాజు గారు ఎంతో వైభవంగా ఘనంగా చేస్తున్నారు. అండ్ ఇక్కడ భోగి మంటలు, అలాగే హరిదాసుల వారు ఎంతో చక్కగా ఉన్నారు. అలాగే రకరకాల ట్రెడిషన్లు చాలా బాగుంది. మేము ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నాం. మన సాంప్రదాయం కనుమరుగైపోయే రోజుల్లో ఇది గుర్తు చేసేలాగా ఈవెంట్ పెట్టడం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి పండుగకి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఆ యొక్క ఫెస్టివల్ ని చాలా ఆనందంగా చేసుకోవాలని కోరుకుంటాను. సంక్రాంతి సంబరాలు ఎలా అయితే జరుగుతాయో అలాగే చేస్తున్నారు. మొత్తం భోగి మడక, విలేజ్ వైబ్స్ అవి వస్తున్నాయి. అండ్ నిన్న కాంపిటీషన్ జరిగినాయి, రంగోలీ కాంపిటీషన్లు చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఇవాళ భోగి మంటలు అవి పెడుతున్నారు, చాలా బాగుంది. భీమవరంలో చేయడం చాలా సంతోషంగా ఉంది. కోడి పందాలు అవి బాగా చేస్తారు. ఇక్కడ కోళ్ళు అన్ని తెచ్చారు, ఆవుల్ని అందరినీ భీమవరం తెచ్చారు. మగవాళ్ళు ముందుగా అంటారు అంటే కోడి పందాలు. బాగా కోడి పందాలు. ఈ సంక్రాంతి అనేది 3 రోజుల పండుగ. ధనుర్మాస వ్రత ఆఖరిగా జరుపుకుంటారన్నమాట. ధనుర్మాస వ్రతం అంటే ఏమిటంటే గోదాదేవి గోపికలను చూసి పొందాలని తానుగా చేసిన వ్రతంగా ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాస వ్రతంలో చెప్పాలి ఆవిడ ఆనుకోసి మొత్తం 31 పాసురాలు చెప్పి ఆఖరి రోజున గోదాదేవి కళ్యాణం రోజున శ్రీరంగనాథుని
చేసుకున్నారు. ఈ 3 రోజుల పండుగ ఏమిటంటే భోగి, సంక్రాంతి మరియు కనుమ. భోగి రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టుకొని పేడ నీళ్ళతో అడుగుతారన్నమాట. దాని పేరు ఉద్దేశం ఏంటంటే ఇంకా నుంచి పుస్తకాలన్నింటినీ తగ్గించడానికి. అవినేష్ స్కూల్లో మెయిన్ గా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. మొత్తం ఫుల్ పల్లెటూరు వైబ్ అంతా వచ్చేసింది అనమాట. మొత్తం ఇల్లులు, అలాగే భోగి పళ్ళు, గొబ్బిళ్ళు, భోగి మంట, మొత్తం పల్లెటూరు అంతా చూడాలనుకుంటే ఇంక ఇక్కడికి వచ్చేయచ్చు. ముఖ్యంగా మా విష్ణుపూర్కి వచ్చేయచ్చు. మేము ఫ్రెండ్స్ అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. చైర్మన్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు. సంక్రాంతి సంబరాలు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ మాకు యాక్చువల్ గా జరపలేదు. ఇయర్ అయితే సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాము. చిన్నప్పుడు చూసినవన్నీ మళ్ళీ స్కూల్ డేస్ మొత్తం గుర్తుకొస్తున్నాయి అనమాట. చాలా ఆడలేని ఆటలు, చూడలేని అన్ని. చెప్పాలంటే పల్లెటూరుకి వెళ్ళక్కర్లేదు, ఇంకా ఇక్కడే ఉండింది. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. అందరూ మీ ఫ్యామిలీస్ తో చక్కగా సంక్రాంతి జరుపుకోండి. పిండి వంటలన్నీ శుభ్రంగా తినండి. అంతే, ఎంజాయ్ చేయండి.